హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. ఈరోజు నేను మీకు చెప్పబోయే ఐడియా ఏంటంటే, తమిళలో చూపించిన విధంగానే ఊల్ కానీ లేదంటే ఏదైనా తాడు కానీ డెకరేటింగ్ థ్రెడ్ కానీ లేకుండా రాఖీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చాలా బాగుంటుంది. సూపర్ ఐటమ్, అసలు మీరు తప్పకుండా ఈ వీడియో కంప్లీట్గా చూడాల్సిందే. ఏంటంటే ఫస్ట్ ఇక్కడ నేను చూపించిన విధంగా ఏదైనా వేస్ట్ అట్టపెట్టె లేదా కార్డ్బోర్డ్ షీట్ కానీ లేదా నోట్బుక్స్ పైన ఆ అట్టల్లాగా ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. ఆ తర్వాత థర్మకోల్ బాల్స్ ఉంటాయి కదా, ఇవి చాలా చీప్ రేట్ అందరికీ దొరుకుతాయి. సో ఈచ్ బాల్ని 2 పార్ట్స్గా అంటే హాఫ్కి మధ్యలో కోస్తే అప్పుడు 2 పార్ట్స్ వస్తాయి కదా, వాటిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక సిమిలర్ కలర్, ఇక్కడ నేను పింక్ తీసుకున్నాను కదా, సేమ్ కలర్ ఒక రౌండ్ మొత్తం ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. నెక్స్ట్ నేను రేడియం కలర్ తీసుకున్నాను. అలాగే ఆ రేడియం కలర్ వచ్చేసి సెకండ్ లైన్లో అంటించేసేయండి. ఇటు సైడ్ మీరు చూసిన రాఖీస్ అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాఖీస్, అవన్నీ కూడా వేస్ట్ ఐటమ్స్తో చేసినవే. అవన్నీ కూడా మనకి జీరో కాస్ట్, తక్కువ కాస్ట్ అయిపోతాయి, చాలా బాగుంటాయి చూడడానికి కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రాఖీకి. సో ఇక్కడ మనం థర్మకోల్ బాల్స్తో రాఖీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం కదా, చేయడం చాలా ఈజీ అండ్ చూడడానికి కూడా సూపర్ లుక్ అయితే వస్తుంది. నేను మధ్యలో ఇక్కడ గ్రీన్ కలర్ బాల్ని ప్లేస్ చేశాను. ఇందాక చెప్పాను కదా, ఊల్ అండ్ డెకరేటివ్ థ్రెడ్ లేకుండా రాఖీలో ప్రిపేర్ చేసుకోవచ్చు అని. అది మనం సాటిన్ రిబ్బన్ యూస్ చేస్తున్నాం. ఇక్కడ చూపించిన విధంగా సాటిన్ రిబ్బన్ మీద నేను కొంచెం గ్లూ అప్లై చేసుకొని, ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా థర్మకోల్ స్టఫ్, అది నేను అంటించేసాను. సో చిన్న పిల్లలు సైతం ప్రిపేర్ చేయగలిగే ఈజీ అండ్ సూపర్ లుకింగ్ రాఖీని మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఐడియా వచ్చేసి సాటిన్ రిబ్బన్కి ఆల్టర్నేటివ్ ఏంటంటే, మన ఇంట్లో మనకి ఓల్డ్ ఇన్నర్స్ అలాంటివి ఉంటాయి, వేస్ట్ క్లాత్స్ ఉంటాయి. సో వాటిలో ఏ కలర్ అయినా పర్లేదు, మీరు తీసుకోండి. దాన్ని ఇలా సన్నగా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇదేంటంటే మనకి ఊల్కి కానీ సాటిన్ రిబ్బన్కి కానీ ఆల్టర్నేటివ్ అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేస్ట్ ఓల్డ్ నోట్బుక్స్ ఉంటాయి కదా, వాటి మీద అట్ట మీద నేను ఇక్కడ ఫ్లవర్ షేప్ అయితే గీస్తున్నాను. సింపుల్ ఫ్లవరే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. సో దాని మీద 3D అవుట్లైనర్. సో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఒక వీడియో ఉంది ఏంటంటే హోమ్ మేడ్ 3D అవుట్లైనర్. ఆ వీడియో లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, మనమే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ విధంగా నేను ఫ్లవర్ని డెకరేట్ చేస్తున్నాను. చూసారా, చాలా సింపుల్ అనమాట. నేను ఇక్కడ కుందన్స్ అంటిస్తున్నాను మధ్యలో. ఏంటంటే ఇక్కడ మనం సాటిన్ రిబ్బన్కి అలానే ఊల్కి అలానే ఇంకేదైనా డెకరేటివ్ థ్రెడ్కి ఆల్టర్నేటివ్గా మనం ఈ క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాం బ్యాండ్కి. సో ఇక్కడ మనం జీరో కాస్ట్తో అయిపోయే సూపర్ లుకింగ్ రాఖీని ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇది చిన్న పిల్లలైనా సరే ప్రిపేర్ చేయొచ్చు, చాలా ఈజీ. లాస్ట్లో నేను ఇక్కడ 3Dతో జస్ట్ చిన్న డాట్స్ అయితే పెడుతున్నాను లుక్ కోసం. సో ఈ రాఖీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఐడియా వచ్చేసి గ్లిటర్ షీట్ ఉంటుంది కదా, దాన్ని బ్యాక్ సైడ్ తిప్పి లెటర్స్ని రివర్స్లో రాయండి. నేను ఇక్కడ బ్రో అనేది రాస్తున్నాను, మీరు మీ బ్రదర్ నేమ్ అయినా రాసుకోవచ్చు, ఏదైనా కోట్ అయినా రాయొచ్చు. నేను ఇక్కడ బ్రో అనేది రాశాను, కట్ చేస్తాను కదా. నెక్స్ట్ సాటిన్ రిబ్బన్ తీసుకొని, ఇది చాలా సింపుల్ అనమాట, ఈ విధంగా కట్ చేసుకోండి ఎండింగ్లో. ఇప్పుడు ఆ సాటిన్ రిబ్బన్ ఉంది కదా, దాని మీద జస్ట్ గ్లూ అప్లై చేసుకొని మనం ఏ లెటర్స్ అయితే కట్ చేసుకున్నామో సేమ్ ఆ షేప్లోని గ్లూని రాసేసుకొని ఆ లెటర్స్ని దాని మీద స్టిక్ చేసేసేయండి. చాలా సింపుల్ అనమాట. కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇంకా మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చాలా సింపులే. ఇదంతా కూడా మనకి తక్కువ కాస్ట్లో అయిపోతుంది. అలాగే ఇక్కడ గ్లిటర్ షీట్లో మిగులుతాయి కదా మనకి చిన్న చిన్న పీసెస్, దాన్ని చిన్న ట్రయాంగిల్ లాగా కట్ చేసుకొని సైడ్ అటు ఇటు పెడితే సూపర్ లుక్ అయితే వస్తుంది. సో దాన్ని మనకి టై చేసుకోవడానికి కానీ మంచి ఈజీగా అయిపోతుంది. అలాగే ఎక్కువగా వర్క్ ఇష్టం లేని వాళ్ళకి, సింపుల్సిటీ కోరుకునే వాళ్ళకి ఇలాంటి రాఖీస్ అనేది చాలా బాగుంటాయి అన్నమాట. చూడడానికి కూడా చాలా డాజ్లింగ్గా షైనింగ్గా చాలా బాగుంది కదా. సో ఇక్కడ ఈ విధంగా మనం టై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రాఖీస్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, అవి కూడా తక్కువ కాస్ట్తో, అర్థమైందా, తక్కువ కాస్ట్తో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.